रशीद भाई కొంచెం శేఖరన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి ఇద్దరు కౌన్సిలర్లకు గట్టిగా చెప్పాలి. అవంతిపల్లి ఆకర్షితులే, అలాగే మాజీ జడ్పీటీసీ కొండ వెంకటరెడ్డి సీనియర్ నాయకులు రూరల్ అధికారులు నుంచి మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్ గారు, అజయ్ గారు గజేందర్ గారి నాయకత్వంలో బోర్డు నియోజకవర్గం అజయ్ గారు పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి స్వాగతం పలకండి. అలాగే ప్రముఖ ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకున్న ప్రముఖ ఆదివాసీ నాయకులు అలేకే గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అలేకే గారు వాళ్ళ హస్బెండ్ ప్రశాంత్ గారు దయచేసి ఎంపీ అభ్యర్థి కోసం గట్టిగా ప్రయత్నం చేసినటువంటి అలేకే గారిని వేదికకి వ్యవస్థ. అలాగే వార్డ్ నంబర్ బీఆర్ఎస్ 35 బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వార్డ్ నంబర్ 35 బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అతీకుల్ రెహమాన్ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వార్డు ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నుంచి. జై కాంగ్రెస్. కౌన్సిలర్ గారి తండ్రి గారు శంకర్ గారు కాంగ్రెస్ పార్టీలో 3వ వార్డు కౌన్సిలర్ సీనియర్ నాయకులు శంకర్ గారు. మాజీ కౌన్సిలర్ ఖలీల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ కౌన్సిలర్ ఖలీల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ఇక మిగతా దయచేసి వేదిక దిగాల్సిందిగా కోరుతున్నాను. మిగతా వాళ్ళందరినీ కూడా దయచేసి అందరూ కూడా దయచేసి వేదిక కాలేజీ పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే పార్లమెంటు అభ్యర్థి మనందరి అభిమాన నాయకులు ఆపురం సుబ్రహ్మణ్య గారిని, అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సత్తు మల్లేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారులు పార్లమెంట్ స్థాయిలో పదవి కోసం కష్టపడుతున్నటువంటి సత్తు మల్లేష్ గారు కూడా గట్టిగా చెప్పడంలో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా. అట్లనే ఓటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నా సహచరులు నాతో పాటు పోటీ చేసినటువంటి ఆర్య గజేందర్ గారు కూడా గట్టిగా చెప్పడంలో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నారు. అట్లనే మీ అందరూ ఈరోజు మామూలు ఉపన్యాసాలకు సంబంధించిన కాదు, బూత్ లెవెల్ ఏజెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీంట్లో మీరందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. ఏదేమైనా ఇప్పుడే మీకు ఒక్కొక్క బూత్ లో ఎన్ని ఓట్లు కొట్టాలని మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు బూత్ ఏజెంట్ ని నిలబెట్టి సో మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని వాడుకొని మీరు మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ని అప్లై చేసుకుంటా మన కాంగ్రెస్ పార్టీకి అన్ని బూత్లలో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించడానికి కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇప్పుడు సీతక్క గారిని ఇప్పుడు బోర్డు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్య గజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. స్వాగతం పలికి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు డిఎల్ఏ ట్రైనింగ్ ఇచ్చేసిన కార్యకర్తలకు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి, మరియు మన పార్లమెంట్ అభ్యర్థి సుమలత గారికి, మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ అన్న గారికి, మరియు మల్లారి పవన్ అన్న గారికి, మరియు మా అన్న కంది శ్రీనివాస్ రెడ్డి గారికి,
వేదిక మీద ఉన్న నాయకులకు అదేవిధంగా మన డిసిసిబి చైర్మన్ అడ్డి పొదరెడ్డి గారికి, మన జడ్పీటీసీ గోడ దినేష్ రెడ్డి గారికి మరియు ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు వేయించి నమస్కరిస్తున్నాను. ఈ రోజు ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బూత్ లెవెల్లో మన బూత్ ఏరియాలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మన పార్టీ గురించి ప్రజల పార్టీని తీసుకుపోవాలి. ఈ రోజు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో బీజేపీ కల్పితాలు సృష్టించి బీజేపీ మంచి పార్టీ అని ప్రజలలో తప్పులో పడుతుంది. దానికి కౌంటర్ గా మనం ఏ విధంగా మన పార్టీ యొక్క భావాలను ప్రజలకు తీసుకెళ్తే మనము గెలుపుని సుసాధ్యం చేసుకోవచ్చని ఈ రోజు ఏఐసిసి నుంచి మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. మనం అందరం కూడా వారు చెప్పిన అన్ని ప్రయత్నాలు మనము శ్రద్ధగా విని అది మనము ప్రతి బూత్ లెవెల్లో తీసుకెళ్తే మన గెలుపు కారణమని తెలియజేస్తూ పార్టీ గెలుపు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. శాసనసభ్యులు గౌరవనీయులు వేణుగోపాల్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా వాయిస్తా ఉన్నాం. ఇప్పుడు ఖానాపూర్ శాసనసభ్యులు వెంకట రుజుపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. ఈరోజు బూత్ స్థాయి కార్యకర్తల ట్రైనింగ్ కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేశారో మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్గ సీతయ్య గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి సుబ్బయ్య గారు, కాంటెస్టెడ్ క్యాండిడేట్ శ్రీనివాసరావు గారు, అడగేందర్ గారు, పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్యమహేష్ గారు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్పీచ్ల కోసం కాదు, నిన్న కూడా ఆశీర్వాదం పెట్టడం అనేది జరిగింది. మరి ప్రత్యేకించి బూత్ స్థాయి కార్యకర్తలు ఏం చేయాలి, ఏ రకంగా మనం ప్రజలకు వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చెప్పడం అనేది జరిగింది. సోదరులారా, మీరందరూ కూడా చేసేది ఒకటే, ప్రతి బూత్ కార్యకర్త ఇంటింటికి ఆనాడు ఏ రకంగా అయితే 6 గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్లాలో అదే రకంగా ఈరోజు మనం 5 న్యాయ సూత్రాలను ప్రజలకు తీసుకెళ్ళాలి. ముందుగా క్లస్టర్ వారీగా డివైడ్ చేసి ఆ క్లస్టర్లోనే మనం అందరం కూడా తిరగాలి. చాలా మంది లీడర్లు ఏం చేస్తారంటే తన దగ్గర ఓట్లు పడాయి కానీ మిగతా చోట్ల తిరుగుకుంటూ ఉంటారు. అది కాదు మనం చేసేది. మన దగ్గర మనం స్థానికంగా మన జీప్లో ఓట్లను చూసుకున్న తర్వాతనే పక్క జీప్లో మనం ఎంటర్ కావాలి. ఈ రకంగా ప్రతి బూత్లో నేనైతే నా నియోజకవర్గంలో క్లస్టర్ వారీగా డివైడ్ చేసుకొని ఆ క్లస్టర్ని దాన్ని ఇంకో క్లస్టర్కి వెళ్ళేది లేదు. ఆ రకంగా డివైడ్ పార్ట్ చేయాలి. ఒక మండలాన్ని 4 నుంచి 5 పార్ట్లు చేసి ఆ పార్ట్లోనే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో అక్కడిని తిరగాలి తప్ప దాని నుంచి పక్కకి వరకు తిరగదు. ఆ రకంగా చేసినప్పుడే మనం ఎన్నికల్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ నేను జిల్లా స్థాయి లీడర్ని, నేను మండల స్థాయి లీడర్ని, జిల్లా అంతా కూడా తిరుగుతా, లేకపోతే మండలంతా నేనే తిరుగుతా, కానీ నీ బూత్ మాత్రం ఓటు రావు. ఆ రకంగా ఉంటే మనం లీడర్షిప్ చేసుకుంటే బెస్ట్. కాబట్టి చాలా మంది అనుకుంటూ కొత్త వాళ్ళు వస్తే మనకి ఏమని కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు. నేను కోరుకుంటూ ఒకటే, బూత్ స్థాయి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో పోయినసారి కొన్ని బూత్లు అసలు బూత్ ఏజెంట్లు కూడా పెట్టకుండా కూడా వెళ్ళే దాఖలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు పార్లమెంట్ లో రాకుండా ఉండాలి. బూత్ ఏజెంట్లకు పాత్ర కీలకం. అదేవిధంగా నిన్న చాలా స్పష్టంగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మనలో దగ్గరికి వస్తుంది, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది, లీడర్ని ఏ రకంగా మనం పెడుతుంది, చాలా స్పష్టంగా ఈ రోజు మనకు పవన్ గారు మనకు వివరిస్తారు. వింటే మీరందరూ కూడా వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ ఒక మత భావజాలంతో దేవుల పేరు మీరు చెప్పుకొని ఏ రకంగా మనల్ని మాయమాటలు చెప్పిపోతుందో మీరందరూ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు నిన్నటి నుంచి బీజేపీ వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రచారానికి. కానీ మనం ఉగాది తెల్లారి నుంచి
మనం అందరం కూడా ప్రతి మండలంలో మండల కార్యకర్తలందరూ కూడా ముక్కుముడిగా ప్రతి గ్రామాన్ని తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తిరగకపోతే మనం అనుకుంటాం అరే అధికార పార్టీ ఉంది, ఓట్లన్నీ వస్తాయి, రేవంత్ అని చూసి ఓటు పడతాయి, లేకపోతే రాహుల్ గాంధీ చూసి ఓటు పడతాయి అనుకుంటా ఉంటే కాదు. తప్పకుండా వాళ్ళ పేరు మీద ఓట్లు పడతాయి, కానీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే ఓట్లు పడాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళాల్సిందే, 5 గ్యారెంటీ ప్రజలకు తీసుకెళ్లాల్సిందే. ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా మనం ఇచ్చేసిందో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి, ప్రజలకు వివరించాలి, వివరించి వాళ్ళందరికీ కూడా నచ్చేపాలి అని తెలియజేస్తూ మరి ఈ యొక్క ట్రైనింగ్ ఉద్దేశించి మరి సీత గారు మాట్లాడుతున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మరి 3 నియోజకవర్గాల బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ స్థాయి నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు మేడం బొజ్జు గారు, మల్లేశన్న గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఆడే గజేందర్ గారు, సోదరుడు ఏం పేరు, అదేవిధంగా సుగుణక్క గారు, ఇప్పుడే కార్పొరేటర్గా చేరినటువంటి సోదరులకు, పార్టీలో చేరినటువంటి సోదరులకు, ఏం పేరు అన్న పేరు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పత్రికా మీడియా సోదరులకు, ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరమైనా కూడా ఒకటే, బూత్లో మన ఊర్లో మనం గెలిస్తే మండలంలో గెలిచినట్టు, జిల్లాలో గెలిచినట్టు. ఊరు వదిలిపెట్టి ఎక్కడి పోయినా అది వృధానే. కాబట్టి బూత్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి శిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు. నేను మాత్రం మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశంలో మరి దేశ ప్రజల కోసం, దేశ స్వతంత్రం కోసం, దేశ ఐక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం, ఈ దేశం బాగుండాలని, మా దేహాలు ముక్కలైనా పర్వాలేదు, దేశాన్ని ఐక్యంగా ఉంచుతాం, విభజించు పాలించు రాజకీయాలు వద్దని త్యాగం చేసినటువంటి మరి ఇందిరమ్మ నడిపినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దేశం కోసం, దేశ ఐక్యత కోసం మరి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క అవకాశం ఇచ్చి మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చిందో దేశంలో కూడా ఆ రకంగా అధికారంలో ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇవాళ చూడండి, బీజేపీ నాయకులు ఎక్కడి పోయినా మతాల గురించి చెప్తున్నారు, గుడుల గురించి చెప్తున్నారు, కానీ బడుల గురించి మాత్రం మాట్లాడరు. మరి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు మన ఊరికి ఏమిచ్చిండ్రు, రైతులకు ఏమిచ్చిండ్రు, మీకు ఇల్లు ఇచ్చిండ్రా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా, మీ మీద ట్యాక్సులు రద్దు చేసిరా, ఒక్క పనైనా చేసిరా నేను అడుగుతున్నా. మొన్న మోడీ గారు వస్తే నిజంగా 1000 కోట్లు ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిపోతాడు అనుకున్నాం. ఏమిచ్చిండ్రు? డ్రైనేజ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఒకటేదో చేసిరు. అవునా? డ్రైనేజ్ ప్రోగ్రామా? డ్రైనేజ్ ఒకటే ఓపెనింగ్ చేసిరు. మరి గతంలో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తా అన్నారు, విమానాశ్రయాలు తెస్తా అన్నారు, రైల్వే లైన్ ఇస్తా అన్నారు, మరి రైతులందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు, 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. నల్లధనం ఉంది స్విస్ బ్యాంకులలో, అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. ఈ మాట చెప్పి 10 ఏళ్ళు అయిపోయింది, కానీ 100 రోజులు కాలే మనం అధికారంలోకి వచ్చి మన మీద వాళ్ళు ధర్నాలు చేస్తారు, గ్యారంటీ లేవని. గ్యారంటీలకు గ్యారంటీ ఇస్తూ ఇవాళ అధికారంకి వచ్చిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇట్లాంటివన్నీ కూడా మేము చేసినాం. మరి మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి లీడర్లందరూ కూడా గల్లీలలో గడపలలో చర్చ పెట్టాలి. అన్ని ఆ రోజు ఇందిరమ్మ తీసుకొచ్చినటువంటి, నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి మరి ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ అయినా, ఐడిబిఎల్ అయినా, ఇన్సూరెన్స్ కంపెనీలైనా, ఎల్ఐసి అయినా, ఇట్లాంటి అన్ని రోడ్లు, విమానాశ్రయాలు, పోర్టులు
ఇచ్చి గవర్నమెంట్లో ఒక్క ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్నటువంటి బీజేపీకి ఓటేస్తే మన నాశనాన్ని, మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. విద్య మీద కాంగ్రెస్ పార్టీ ఏమో అందరికీ చదువుకునే హక్కు ఉండాలని విద్యా హక్కు చట్టం తెచ్చింది. ప్రతి పిల్లవాడు ఫ్రీగా చదువుకునే స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ విద్య మీద 18% ట్యాక్స్ వేసింది. ట్యాక్స్ టెర్రరిజం నడుస్తుంది దేశంలో. విపరీతంగా పన్నులు బట్టల మీద, పేదోళ్ళు సాదోళ్ళు బట్టలు కొనుక్కుంటే కూడా బట్టల మీద 12% ట్యాక్స్ వేసింది. 12%. అదే విధంగా ఇంకా రకరకాల ప్రతి ఐటమ్స్ మీద ట్యాక్స్లు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ 10 ఏళ్ల కాలంలో పేదల్ని మరింత పేదలుగా చేసిర్రు. వాళ్ళ దోస్తులకు మాత్రం దోషి పెడుతున్నారు. ఏమన్నంటే కొంతమంది వాళ్ళే అధికారంకి వస్తారు, వీళ్ళే అధికారం. మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే అన్నారు. మేము 5 ఎమ్మెల్యేలు ఉంటే సచ్చిన పాము ఇక లేవరు, వీళ్ళ పని అయిపోయింది. ప్రజలు తలుసుకుంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెడతారో 5 ఎమ్మెల్యేల పార్టీని మరి ఇవాళ 65 సీట్లను గెలిపించి అసెంబ్లీకి పంపించింది ప్రజలు. కాబట్టి దయచేసి మతము కులము అనేది మనం పెట్టుకున్నది, మన విశ్వాసం. కానీ ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మన ఊర్లు అభివృద్ధి కావాలంటే, ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు ఇక్కడ ఎంపీగా. ఏం జరిగింది? కనీసం ఒక ఊర్లో ఒక రోడ్డుకు, ఒక బ్రిడ్జికి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు. ఇవాళ ఢిల్లీ కనీసం పర్మిషన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. జంతువుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద చూపించలేని ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా గల్లీ గల్లీలో, గడప గడపలో వాళ్ళిద్దరిని చూసిర్రు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసిర్రు, బీజేపీ 10 ఏళ్ల పాలన చూసిర్రు. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వెనుకకు చూసి ఏ గల్లీకి రోడ్లు వచ్చినాయి, ఏ ఇంటికి ఉద్యోగం వచ్చింది, ఎవరికి ఇల్లు వచ్చింది, ఎవరికి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీటి పారుదలకు నీళ్లకు డబ్బులు ఇచ్చిర్రు, మరి ఏడ పన్నులు తగ్గించిర్రు, ఏడ ధరల రేట్లు తగ్గించిర్రు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 410, 500 లోపు ఉండే గ్యాస్ ధర ఆనాడు సెంట్రల్లో. మరి ఈరోజు బీజేపీ పాలనలో 1200, 60 రూపాయలు ఉండే మరి పెట్రోల్ డీజిల్ 110, 120 పెంచిర్రు. ప్రతి దానికి కూడా ట్యాక్స్ టెర్రరిజం చేసినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ. సచ్చినట్టుగా సచ్చిన శవాల కాడ నుంచి కూడా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మనం అవకాశం ఇచ్చడం అవసరమా నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా కష్టపడండి. ఇవాళ మనము అభివృద్ధి అడిగితే వాళ్ళు ఢిల్లీ నుంచి అక్షింతలు పంపిస్తారు. రేపు శ్రీరామనవమికి ప్రతి ఊర్లో, ప్రతి గుళ్ళో మనం అక్షింతలు తయారు చేసుకొని పెళ్లి చేస్తాం. కానీ అభివృద్ధికి నిధులు అడిగితే వాళ్ళు మరి రాముని చూపెడుతున్నారు, లేకుంటే మతాల మధ్య మంటలు పెడుతున్నారు. మతాలు, విశ్వాసాలు అవన్నీ ఉంటాయి, కానీ అన్నింటికంటే ముఖ్యం మానవత్వంతో కూడినటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తులు అవసరం. మీద ప్రభుత్వాలు అవసరం. మానవత్వం ఉందా లేదా ఫస్ట్ అనేది చూడాలి. మన మేనిఫెస్టోనట ఏదో ముస్లిం లాగుందని ఎంతసేపు రెచ్చగొట్టి ఓట్లాడుకోవడం తప్ప, ప్రజల మధ్య విభజన తప్ప. ఆ విభజన తెస్తే మరి భూ వస్తుందా నేను అడుగుతున్నా. రేట్లు తగ్గేవైతివి, మరి ఓ కరోనా వచ్చి చచ్చిపోతే కనీసం ఓ 10 కిలోల బియ్యం ఇవ్వైతివి. మరి పేద కూలీలు ఇక్కడ నుంచి వాళ్ళ సొంత రాష్ట్రాల్లో పోతుంటే కనీసం ఫ్రీ రైలు ఇవ్వైతివి, ఫ్రీ వెహికల్ ఇవ్వైతివి. కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 రోజుల పని పెడితే ఆ 100 రోజుల పని చేసుకొని బతికిరు కరోనా టైంలో. అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా విద్యా హక్కు చట్టం, ఫ్రీగా విద్య చదువుకునే హక్కు. ఇవాళ రూపాయి లేకున్నా, ఫీజు లేకున్నా ఫ్రీగా ఎడ్యుకేషన్ విద్య వస్తుందంటే, పాఠశాలలు ఉన్నాయంటే కాంగ్రెస్ పెట్టింది. ఒక్క పాఠశాలకు కూడా ₹1 ఇయ్యరైతే మీరు. ఇది వాళ్ళది. కాబట్టి భవిష్యత్ అంతా బాగుండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయాలి. ఇక్కడ అభివృద్ధి బాధ్యత నాది. మీ గల్లీలలో రోడ్లు కానీ, మీ కమ్యూనిటీ హాల్స్ కానీ, మీ ఊళ్ళల్లో మంచినీటి వ్యవస్థ కానీ, మరి అదేవిధంగా కుప్పి ప్రాజెక్టు కానీ,
ఇంకా ఇక్కడ ఏదేదైతే పెండింగ్ ఉన్నాయో సీఎం గారు మొదటిసారి వచ్చి ఒప్పుకొని పోయిండు. నేను ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నా, మీ అందరిని సమన్వయం చేస్తూ మీ కష్ట సుఖాలలో భాగం పంచుకునే బాధ్యత, ఈ జిల్లాను అభివృద్ధి పదంలో అగ్రభాగాన్ని ఉంచే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎంతో మంది మరి మంత్రులుగా ఉన్నారు ఇక్కడ, కానీ ఏ గల్లీకి రాలే, ఏ ఊరికి రాలే, ఏ తండాకు పోలే, ఏ గూడెం పోలే, ఏ పల్లెలకు పోలే. కానీ ములుగుకు ఆదిలాబాద్కు దగ్గరి సంబంధం ఉంటుంది. వెనుకబడ్డ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మరి పేదలు ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి నాకు అక్కడ ఉన్నటువంటి అనుభవంతో ప్రతి దగ్గర ప్రతి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారులను పురమాయించి పని చేయించే విధంగా నేనున్నా. కాబట్టి మీ గ్రామాలలో ప్రజలు అడిగేటువంటి సమస్యలు కానీ ఏది ఉన్నా మీరు బాధ్యత తీసుకోండి. మీరు గెలిచిన తర్వాత ఆ బాధ్యత నాకు చెప్పండి. అవన్నింటికి నిధులు ఇచ్చే బాధ్యత నాది, నెరవేర్చే బాధ్యత నాది. ఇవాళ కొత్త పాత అనే తేడా లేకుండా బూతులలో 50% 500 ఓట్లు కాదు 50%. ఆడ 200 ఓట్లుంటే 100 ఓట్లు మనకు పడాలి. ఆడ 50 ఓట్లుంటే 25 ఓట్లు మనకు కంపల్సరీ పడాలి. 25 కంటే ఎక్కువనే తేవాలి. బట్ 50% అనేది మన టార్గెట్గా పెట్టుకొని మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఆ రకంగా దయచేసి ఒక్క నెల రోజులు కష్టపడండి. 5 సంవత్సరాలు మీకు తోడుగా నేనుంటా. నాకు ఇవాళ ఎంపీగా గెలిస్తే మరి ఒక ఖానాపురానికే ఎమ్మెల్యే ఉన్నారు. ఎంపీగా సుగుణ గారు గెలిస్తే మీకు 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే లాగా మీకు అందుబాటులో ఉండి ప్రతి పని ఢిల్లీ నుంచి ఆ రాష్ట్రం నుంచి వచ్చేటి రాష్ట్రం నుంచి సాధించుకుంటుంది, తెచ్చుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఒక సోషల్ మీడియాలో కొంతమందిని లేదా వ్యూహకర్తల పేరుతోటి పెట్టుకొని వాళ్ళే వస్తారు ఏం చేసిరని వస్తారని అడగాలి. ఏం చేసిరు 10 ఏళ్లలో? మీ గల్లీలో ఏం జరిగింది, మీ ఊర్లో ఏం జరిగింది, లేకుంటే మీ ఊరు నుంచి ఊరికి వచ్చే కనీసం రిపేర్ల రోడ్లకైనా ఈ బీజేపీ పనులు నిధులు ఇచ్చిరా? అది చర్చ పెట్టండి. మీరు రచ్చబండల కాడ అది మాట్లాడండి. ఎందుకు ఓట్లేస్తే ట్యాక్స్ టెర్రరిజం పేరుతోటి 50 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ల పేరుతోటి వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మరి ధరలు పెంచింది, ప్రజల మధ్య విభజన పెంచింది తప్ప ఏం చేయలేదు. కాబట్టి మీరందరూ ఇప్పుడు మనకు శిక్షణా శిబిరం ఉంటుంది. ఆ శిక్షణా శిబిరంలో దయచేసి మా పత్రికా మీడియా సోదరులు మీరు వచ్చిర్రు, ధన్యవాదాలు. ఇది ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి మీరు ఉండకుంటే మంచిదని మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మీరు అందరూ పత్రికా మీడియా సోదరులు మాకు సహకరించాలి. పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈరోజు ఈ దేశం కోసం నెహ్రూ గారి కానుంచి మొదలు పెడితే మరి రాజీవ్ గాంధీ వరకు త్యాగం చేసినటువంటి కుటుంబం ప్రజల కోసం పాటుపడుతూ తమ సొంత ఇల్లు లేవు, తమకేమీ లేదు. ఇక్కడ మరి గ్యారంటీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే బాధ్యత మాది. కాబట్టి బీఆర్ఎస్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా వేస్ట్ అనే 10 ఏళ్ళ బీఆర్ఎస్ ను పక్కన పెట్టేసారు. ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మరి నగేష్ గారు మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. మరి ఆదిలాబాద్ను ఏం చేసిండో మీకు అందరూ తెలుసు. మళ్ళా వాళ్ళకి ఇస్తే గతంలో ఎంపీగా ఉన్నటువంటి మరి మొన్నటిదాకా ఎంపీ అయితే వాళ్ళే కదా, ఏం నిధులు వచ్చినాయి, ఏం బాగుపడ్డది, ఇప్పుడు ఏం బాగుంటుంది? వాళ్ళ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్లలో ఏం జరిగింది బీజేపీ కాలంలో? ఇప్పుడు మళ్ళీ వేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా ఉండేది మన ప్రభుత్వం ఉంది, మనం ఉన్నాము. ఊరు వాడ తెలిసినటువంటి వ్యక్తులు, ఒక పేదింటి బిడ్డగా, ఒక టీచర్గా, ప్రజల బతుకులు తెలిసిన వ్యక్తిగా, మానవత్వంతో ప్రతి మనుషుల కోసం, అన్ని కులాల వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక టీచర్ అమ్మగా, ఒక అమ్మగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. కాబట్టి ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మరి ఆత్రం సుగుణక్క గారి చేతి గుర్తు మీద ఓటేయించడం కోసం అన్ని సమస్యలు ఏదున్నా మీ మధ్య అనైక్యత సమస్యలు ఉంటే నాకు చెప్పండి. మేమిద్దరం మీకు తోబుట్టులాగా, మీ ఇంటి ఆడపడుచుల్లాగా పని చేస్తాం, మీ బాగు కోసం ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడబిడ్డ శాపనార్థాలు పెట్టదు. ఎప్పుడు ఆడబిడ్డలు
మా అన్నలు బాగుండాలి, మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి మేము కూడా మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి నేను కూడా మిమ్మల్ని నమ్ముకుంటా ఉన్నా. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇద్దాం. అభివృద్ధి బాధ్యత ఈ జిల్లాది నాది. మరి రాష్ట్రం నుంచి నిధులు ఇచ్చే బాధ్యత రేవంత్ అన్నది. ఎందుకంటే ఆయన కూడా మొదటి పర్యటన ఇక్కడే పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి వచ్చిండు? ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండు. అనేక ప్రాజెక్టులు కూడా వారు ప్రకటించిండ్రు. ఇన్నది కానీ ఇతర నీటిపారుదల కానీ అన్ని ప్రకటించున్నాడు. అవన్నీ మనం తెచ్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. పిల్లలకు చెప్పండి, పిల్లలతో ఓట్లేయించండి, కుటుంబాలతో ఓట్లేయించండి అని తెలియజేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సుగుణ గారు 2 నిమిషాలు. ఈరోజు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా 2 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి నాన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా బూత్ వైజ్గా విచ్చేసినటువంటి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, అదే నా మీడియా మిత్రులకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నా బలగం, నా బలం, నా శక్తి, నా ధైర్యం అంతా మీరే. నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించి ప్రశ్నించే గొంతుకగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా కంకణబద్ధులై రేపు ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల్లో ఒక ఆడబిడ్డకు, ఆదివాసి బిడ్డకు, పేద బిడ్డకు, ప్రజల్లో ఉండే బిడ్డకు, ప్రజల సమస్యల్లో ఉండే బిడ్డకు ఉద్యోగం రాజీనామా చేసి నాకు సమస్యల్లో ఉండాలి, మీలో కలిసి ఉండాలన్నటువంటి, మీ సమస్యల్లో ఉండాలన్నటువంటి ఒక ఆశయంతో వచ్చాను. అందుకే మీరందరూ కూడా నేను టికెట్ తెచ్చుకోలేదు. మీరందరూ కూడా కోరుకుంటేనే మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రం గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మీరే నన్ను గెలిపించి మరి పార్లమెంటుకు పంపిస్తారనేసి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. దయచేసి మీరందరూ కూడా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి. ఆడబిడ్డకు తప్పకుండా హామీ ఇస్తుంది. ఆడబిడ్డ మీ అందరితో కలిసిమెలిసి ఉంటుంది, మీ అందరితో ఐక్యంగా ఉంటుంది, స్నేహంగా ఉంటుంది, ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, మీ సమస్యలో ఉంటుంది. మీ అందరి ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరి మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ ప్రాంతాలు తిరుగుతూ మీ అభివృద్ధి కొరకు, కాంగ్రెస్ పార్టీ ఆశయం కొరకు తప్పకుండా ఈ ఆడబిడ్డ పనిచేస్తుందనేసి హామీ ఇస్తున్నా. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, కొంగు చాసి అడుగుతున్నా, నాకు ఓటేసి నన్ను గెలిపించండి అనేసి మరోమరి చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, గుర్తుకే. గల్లీ గల్లీ తిరుగుదాం, 6 గ్యారంటీలను చెప్పుదాం, మరి ఓటు అడుగుదాం, పార్లమెంటును గెలిపించుకుందాం. జై కాంగ్రెస్. మన పుట్టింటి బిడ్డ పాత్రం సుగురక్క, సీతక్క కూడా మన పుట్టింటి బిడ్డ లాంటిదే. మన పుట్టింటి బిడ్డ ఒడి నింపమని అడుగుతున్నాం. మనం ఒడి నింపుదామా వద్దా? నింపుదామా వద్దా? మన పుట్టింటి బిడ్డ ఆత్రం సుగునక్క, సీతక్క గారి ఆధ్వర్యంలో మనం ఈ పార్లమెంటుని గెలిపించుకొని తీరుదాం. మనమందరం కంకణబద్ధులమై ఉందాం. ఈ రోజు బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీపడి ఘనంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శ్రీలేఖ గారిని, అలాగే వారి భర్త ప్రశాంత్ గారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీపడి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి అన్న పాలనకు ఆకర్షితులై ఈరోజు శ్రీలేఖ గారు, వారి భర్త ప్రశాంత్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి ఘనంగా స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పలతో స్వాగతం పలకండి శ్రీలేఖ గారికి, ప్రశాంత్ గారికి. ఈరోజు వారితో పాటు సుజయ్ గారు, బాలాజీ గారు, దీపక్ గారు, బాలాపూర్ దీపక్ గారు, సందీప్ గారు, రాతో నరేందర్ గారు, శ్రీలేఖ గారు,
శ్రీలేఖ గారు, అలాగే వారి ప్రశాంత్ గారికి కూడా అలాగే వారి భర్త ప్రశాంత్ గారు కూడా టీచర్ గారు, వారికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం. లేదు గవర్నమెంట్ ఈజ్ ప్రైవేట్ స్కూల్. వారి భార్య భర్తలు దంపతులు ఇద్దరికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. ఈ దెబ్బతో మీకు తెలుస్తుంది అన్ని దారులు కాంగ్రెస్ వైపే. బీజేపీ ఖాళీ చేస్తాం, బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తాం, అన్ని దారులు కాంగ్రెస్ వైపు. సార్ గట్టిగా చెప్పడంతో స్వాగతం పలికాడు శ్రీలేఖ గారికి, ప్రశాంత్ గారికి. ఇక దయచేసి అందరూ స్టేజ్ నుంచి దిగాలండి. ఇప్పుడు మన స్క్రీన్ ఆన్ చేయండి. ప్రోగ్రామ్ మొదలవుతుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. అందరూ కూడా దయచేసి అందరూ కూడా స్టేజ్ దిగండి దయచేసి ప్లీజ్. ట్రైనింగ్ మొదలవుతుంది. ఇంకా ఏ మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా సరే ఒకసారి ఒకటి ఇచ్చేరా అయిపోయింది. బాలాపూర్ దీపక్ గారు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇక మళ్ళీ మిగతా చేరికలన్నీ చివరిలో ఉంటాయి బాబు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత మిగతా అన్ని వార్డుల నుంచి చేరికలు ఉన్నాయి. అన్ని వార్డుల నుంచి చేరికలు. ఇప్పుడు చేరినటువంటి సోదరిమణి అఖిల శ్రీలేఖ గారు ఒక్క నిమిషం అందరికీ అభివాదం చేయాల్సి. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, సుగుణక్క గారికి, ఎమ్మెల్యే గారికి, కంది శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. మహిళా అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు మన సీతక్క గారు కానీ, సుగుణక్క గారికి ఈరోజు ఇంత మంచి అవకాశాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రతి మహిళలందరూ ఏకదాటిగా ఆదర్శ మహిళ అయినటువంటి మన సుగుణక్క గారికి ఓటు వేసి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ చరిత్రలోనే ఒక ఆదివాసీ మహిళని పార్లమెంట్కి పంపిద్దాం. సుగుణక్క గారు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి పల్లెకు తిరుగుతూ ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా సీతక్క గారిని అక్కడ రాష్ట్రం మొత్తంలో మహిళల కోసం కానీ, ఆదివాసీ ప్రజల కోసం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను, కృషిని చూసి మహిళా అభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సీతక్క గారు మరియు సుగుణక్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నా 100% ప్రతి ఒక్కరోజు ఈ ఎన్నికలలో మీకు తోడుగా ఉండి మీ ఆదర్శంగా తీసుకొని ప్రచారం చేస్తూ 100% అక్కగారికి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. శ్రీలేఖ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, చిన్న వయసులో తను కూడా ఎంపీ కోసం ప్రయత్నం చేసింది. కానీ తప్పకుండా రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ దేశ ప్రధానిగా, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా ప్రతిభా పాటిల్ను, స్పీకర్గా మీరా కుమార్ని, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ను, ఇట్లా ఎంతో మంది, ఒక మరి ఆదివాసీ మహిళగా ఉన్నప్పటికీ నాకు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి పట్టుదలతో పనిచేసి సుగుణక్కను గెలిపించడంలో మీలాంటి యువతులు,
అదే విధంగా చాలా మంది యువకులు ముందుకొచ్చి పని చేయండి. రాబోయే కాలం అంతా కూడా మరి ప్రత్యేకంగా అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, మైనార్టీలకు, పేదలకు కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఈరోజు జాయిన్ అయినటువంటి సోదరులను, సోదరిమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే ఓకే, అందరు దిగాలే, అందరూ స్టేజ్ నుంచి దిగాల. ఏపిస్తాను, నేను ఏపిస్తాను. ఒక్కసారి కండు వేసి జై కాంగ్రెస్. అందరు వేదిక నుంచి దిగాల. మేము కూడా వేదిక దిగిపోతున్నాం బాబు. చేరికలన్నీ చివరిలో ఉంటాయి. ఆగవే నువ్వు రఫీక్ అన్న, నువ్వు చైనా